ఇర్మీయా గ్రంథము 30 అధ్యాయము 17. ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచూ ఉన్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదని నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యము కలగజేస్తాను, నేను నీ గాయములను మాన్పేస్తున్నాను. శత్రువులు నిన్ను చుట్టుముట్టినప్పుడు, సమస్యలను సతమతం అవుతున్నప్పుడు, ఏ సమాజంలో నువ్వు ఏమీ లేకుండా ఒంటరివాడిగా దిక్కుమాలుగా ఉంటున్నప్పుడు అంటున్నాడు, ఎస్ దేవుడు అంటున్నాడు, విను సహోదరి సహోదరుడా, నేను నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను. ఎక్కడెక్కడికో మంచి ఆరోగ్యం కావడానికి పరుగులు తీస్తున్నావు, ఎక్కడెక్కడో ఆనందం కొరకు ఆరాటపడుతున్నావు, ఆరోగ్యంగా ఉండడానికి అహర్నిశలు కష్టపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఎస్ దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను ఆరోగ్యము ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మంచి ఆరోగ్యమును, ఎముకల్లో సత్తువ ఆయన ఇస్తాడో అని సామెతల గ్రంథము 3 అధ్యాయం 7-8 ఆయన మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఎముకలకు సత్తువ కలగజేస్తాడు. ఆయన యందు నీవు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుని జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడి యొద్ద పశ్చాత్తాపడడం ద్వారా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఈరోజు నువ్వు చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి క్షమాపణ పొందుకోకుండా నీ జీవితాన్ని కొనసాగించడం వల్ల సమస్య వచ్చి దాపరించింది, కష్టాలు వచ్చి దాపరించాయి, ఇబ్బందులు వచ్చి దాపరించాయి. కాబట్టే ఈరోజు రోగాన్ని పొందుకున్నావు, కాబట్టే సమస్యను పొందుకున్నావు, ఈరోజు ఏడుస్తున్నావు. ఈరోజు ఆ రోగముతో, ఆ కష్టముతో, ఆ ఇబ్బందితో భరించలేని స్థితి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని యొద్ద పశ్చాత్తాప పడినట్లయితే, హిజ్కియా దేవుని యొద్ద పశ్చాత్తాపడడం ద్వారా ఆయన రోగమును దేవుడు స్వస్థపరిచి ఆయన 15 సంవత్సరాలు ఆయనకు ఇచ్చినట్లుగా ఈరోజు నువ్వు దేవుని దగ్గర వచ్చి పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నీకు మంచి ఆయుష్ ఇస్తున్నాడు. దేవుడు మరలా మంచి రోజులు ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆయనే అంటున్నాడు, నేను మీకు మంచి ఆరోగ్యము కలగజేస్తాను, నీ గాయములను నేను ముడుతున్నాను. ఈరోజు యాక్సిడెంట్లో పాలై గాయము చేత, భారం చేత ఇబ్బంది పడుతున్నా, హాస్పిటల్లో ఉంటున్నా, నీతో దేవుడు అంటున్నాడు, నేను నీ గాయములను ముడతాను, నీకు మంచి ఆరోగ్యము ఇస్తాను. ఉన్నారా? ఈరోజు అనేక సమస్యల చేత, అనారోగ్యముతో, కుదుట పడలేని రోగముతో తిరుగుతూ ఉన్నారు. కానీ కుదుట పడలేకుండా రోజు వరకు ప్రయాసపడుతున్నారు. కానీ ప్రయోజనం లేక రోగంతో బాధపడుతూ కృంగిపోతున్న వారు ఉన్నారా? అయితే దేవుడు మీతో అంటున్నాడు, ఆయన వైద్యులకు పరమ వైద్యుడు, నేను నీకు మంచి ఆరోగ్యము కలగజేస్తాను, నీ గాయములను నేను ముడుతున్నాను. కాబట్టి ఈరోజే ప్రార్థన చేద్దామా? చేసిన ఘోర పాపలను బట్టి గాయపరచబడిన దుస్థితిని ఉన్నతన్న ప్రజల గాయములను మాన్పి వారికి ఆరోగ్యము కలగజేయమని, అయ్యా ఇదిగో మీరు వాగ్దానం ఇచ్చి మాతో మాట్లాడుతున్నారు. నీ అందు విశ్వాసం ఉంచినట్లయితే, భయభక్తులు కలిగి చెడుతనం విడిచినట్లయితే మంచి ఆరోగ్యమును, మంచి ఎముకలు సత్తువను ఇస్తానన్నావు. అయ్యా నీ యొద్ద వచ్చి పశ్చాత్తాపడినట్లయితే అయ్యా గొప్ప అద్భుతమైన ఆరోగ్యం ఇస్తానన్నావు. అయ్యా కాబట్టి ఇదిగో దేవా, శారీరకంగా, మానసికంగా, అన్ని విషయాల్లో బిడ్డలకు ప్రభా ఆరోగ్యము, ఆనందము, నిన్ను ఆరాధించే కృప, మెండైన ఆశీర్వాదము దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.